ఈ వీడియోలో ఫోటోషాప్లో ఒక సూపర్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. స్మార్ట్ ఆబ్జెక్ట్. ఈ టూల్ ఫోటో ఎడిటింగ్లో యూజ్ చేస్తే మనం చేసే వర్క్ ఎంత ఈజీ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోటో ఓపెన్ చేసుకుందాం. ఏదైనా ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుందాం. ఇది చాలా క్లారిటీగా ఉంది. ఓకే, ఇమేజ్ టైటిల్ బార్పై రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. ఈ టూల్ గురించి తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా. రైట్ సైడ్లో ఉన్న లేయర్ ప్యానెల్లో ఇమేజ్ లేయర్పై రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్పై క్లిక్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ని నార్మల్గా ఉంచేద్దాం. ఇప్పుడు రెండు ఇమేజ్లను Ctrl+T ప్రెస్ చేసి సైజు డిక్రీజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డిక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ చేసిన ఇమేజ్లను రీసైజ్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ Ctrl+T ప్రెస్ చేయటం, సైజు ఇంక్రీజ్ చేయటం చేద్దాం. రియల్లీ అమేజింగ్ కదా. మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసింది అసలు ఇమేజ్ బ్లర్ అవ్వటం కానీ పిక్సెల్స్ విడిపోవటం కానీ జరగలేదు. మరో ఇమేజ్ క్లారిటీ మొత్తం మిస్ అయింది. ఎందుకంటే మనం కుడివైపు ఉన్న ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా మార్చాం కదా. ఈ టూల్ యూజ్ చేయడం వల్ల ఒరిజినల్ ఇమేజ్ని డ్యామేజ్ కాకుండా మరొక ఇమేజ్ కింద సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఈ టాపిక్ కోసం చేసిన థంబ్నెయిల్ ఇది ముందే చూసుంటారు. ఈ డిజైన్లో చాలా లేయర్లు ఉన్నాయి కదా. లేయర్లన్నీ షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఏదో ఒక లేయర్పై రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అప్లై చేద్దాం. అప్లై చేయగానే లేయర్లన్నీ మెర్జ్ చేసినట్లు ఒక లేయర్ కింద క్రియేట్ అయిపోతాయి. దీన్ని మరలా ముందు ఎలా ఉందో అలా వచ్చేయాలంటే మళ్ళీ అదే లేయర్పై రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు లేయర్స్ అంటే సరిపోతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా లేయర్లన్నీ ఒక గ్రూప్గా కనిపిస్తాయి. ఆ గ్రూప్ను కూడా అన్గ్రూప్ లేయర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ హోర్డింగ్పై సెట్ చేద్దాం. స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసిన ఈ డిజైన్ను డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా హోర్డింగ్ పైకి తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు Ctrl+T ప్రెస్ చేస్తే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత కంట్రోల్ పట్టుకుని హోర్డింగ్కి సెట్ అయ్యేలా అడ్జస్ట్మెంట్ చేద్దాం. అయితే ఈ లేఅవుట్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే ఎలా? ఈ లేయర్ ప్యానెల్లో లేయర్లన్నీ మెర్జ్ అయ్యాయి అనుకుంటున్నారా? డోంట్ వరీ ఫ్రెండ్స్, నేనున్నా. లేయర్ ప్యానెల్లో థంబ్నెయిల్పై డబుల్ క్లిక్ చేయండి. తర్వాత కంటెంట్ మొత్తం కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ టెక్స్ట్ను కిందకు జరిపి ఫోటోషాప్ లోగోను పైనుండి కిందకు లాగి ఛానల్ లోగోను పైకి జరిపి కలర్ కూడా చేంజ్ చేస్తాను. తర్వాత సింపుల్గా సేవ్ చేసి ట్యాబ్ను క్లోజ్ చేయండి.
చేస్తే చాలా ఈజీగా స్మార్ట్ ఆబ్జెక్ట్ బిల్డ్ పోర్ట్పై ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. స్మార్ట్ కదా, కాబట్టి స్మార్ట్ ఆబ్జెక్టులతో వర్క్ చేయడం చాలా ఈజీ అండ్ వెరీ యూజ్ఫుల్. కాబట్టి స్మార్ట్ ఆబ్జెక్టులు ఫోటోషాప్లోని ఒక అమేజింగ్ ఫీచర్. ఫోటో ఎడిటింగ్ ప్రాసెస్ను ఈజీ చేస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.